హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్పై హోంగార్డ్స్ కేసు అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి లాస్ట్ హీరింగ్ అయితే 16వ తారీఖు జరగడం జరిగిందనమాట ఈ మంత్. సో నెక్స్ట్ హీరింగ్ డేట్ వచ్చేసి మనకు 25వ తారీఖు అనగా రేపు వచ్చేసి ఉండడం జరిగింది. సో రేపు ఉన్నటువంటి హీరింగ్ దానికి సంబంధించినటువంటి కోర్టు హాల్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్ ఎంత అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే ఈ కేసు అనేది ఎంత కీలకంగా ఉందో ఈ నోటిఫికేషన్లో మనందరికీ తెలిసిన విషయమే అనమాట. సో ఒకసారి డైరెక్ట్గా ఇక టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అంటే మీ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకే, డైరెక్ట్గా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు వచ్చేసి ఈ పిటిషన్కు సంబంధించి రేపు కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి 19, కోర్టు హాల్ నెంబర్ 19. సో లాస్ట్ హీరింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకు కోర్టు హాల్ నెంబర్ 19 ఉంది. అలాగే మనకు లాస్ట్ హీరింగ్లో ఎవరైతే జడ్జెస్ ఉన్నారో దీనికి సంబంధించి సో రేపు కూడా వాళ్ళే ఉండబోతున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఎంత అని చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ వచ్చేసి మనకు 51 అనమాట. సో కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి 19, సీరియల్ నెంబర్ వచ్చేసి 51. ఇది రేపు మనకు జరగబోయే ఏదైతే కేసు అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఈ రేపు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇటు కానిస్టేబుల్ అభ్యర్థులు అలాగే అటు హోంగార్డ్స్ అభ్యర్థులు ఇద్దరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని డిపెండ్ అయ్యే ఇటు హోంగార్డ్స్ అయితేనేమి అటు కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితేనేమి బేస్ అయి ఉన్నాయి కాబట్టి సో ఇటు ఇరువురు ఈ యొక్క కేసుకు సంబంధించి ఏం జరుగుతుందా అని కూడా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎవరు ఎన్ని అనుకున్నా ఫైనల్ అనేది అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ కన్క్లూజన్ అనేది కోర్టుదే కాబట్టి సో కోర్టు ఒపీనియనే ఫైనల్ కాబట్టి దానికోసం మనందరం వేచి ఉండక తప్పదు. ఎనీవే అప్కమింగ్ కానిస్టేబుల్ అందరికీ కూడా అడ్వాన్స్ వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జై హింద్.